Hi guys, welcome to Richard Venkatesh. ఇండియా శ్రీలంక ఫస్ట్ ఓడిఐ టై అయ్యింది. సూపర్ ఓవర్ లేదు ఇక్కడ. ఇదే టూర్లో T20స్లో సూపర్ ఓవర్ చూసాం మనం, కానీ వన్ డేస్లో టై ఈజ్ ఎ టై. ఇండియా శ్రీలంక మధ్య ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి 2012లో టై అయిందట, మళ్ళీ ఇప్పుడు టై అయింది. ఈ మ్యాచ్ టై అయినా కూడా మోరల్ విక్టరీ, నైతిక విజయం ఖచ్చితంగా శ్రీలంకకి. ఎందుకంటే ఇండియా బిగ్ గన్స్ అందరూ ఆడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ టీంలోకి వచ్చారు. ఆల్మోస్ట్ మన వరల్డ్ కప్కి ఆడిన టీంలో మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్తో వాళ్ళు వెళ్ళాము. అయినా సరే శ్రీలంక రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ ఇండియాతో మ్యాచ్ టై చేయగలిగింది. అండ్ ఇండియా విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్ టై. టై అంటే ఇద్దరికి స్కోర్లు సమానం, కానీ నేను చెప్పినట్టు నైతిక విజయం శ్రీలంకకి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 230 చేశారు. ఆ 230ని ఇండియా చేజ్ డౌన్ చేయలేకపోయారు. 230 చేయడంలో కూడా ఒక స్టేజ్లో వాళ్ళు 101 for 5. ఆ స్టేజ్ నుంచి వాళ్ళు కంబ్యాక్ అయ్యి 230 చేయడమే అక్కడ మన బౌలింగ్లో వైఫల్యం అనిపించింది. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి 230 చేజ్ డౌన్ చేయలేకపోయాం. ఒక స్టేజ్లో ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం, రోహిత్ అండ్ గిల్ మధ్య ఒక 75 రన్స్ ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్. అది కూడా 12.5 ఓవర్లో ఆ 75 రన్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత కొలాప్స్ కావడం, నో డౌట్ పిచ్ చాలా స్పిన్నర్స్కి హెల్ప్ చేసింది. డిఫికల్ట్, కొన్ని బాల్స్ టర్న్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ టర్న్ అవ్వట్లేదు. సో వాట్ ఎవర్, బట్ స్టిల్ రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు, 230 చేజ్ చేయాల్సింది. మేము కన్సిస్టెంట్గా ఆడలేదు. ఆడుంటే చేజ్ చేసిండేవాళ్ళం, గెలిచుండేవాళ్ళం. గెలవాలి ఈ మ్యాచ్, ఓడిపోవాల్సిన మ్యాచ్ కాదు. అంటే ఓడిపోలేదు, బట్ టై అవ్వడం ఓడిపోవడం లాంటిది. ఎందుకంటే శ్రీలంకతో మనం లాస్ట్ టైం ఎప్పుడు ఓడిపోయింది తెలుసా మీకు? 2021లో మనం ఇంగ్లాండ్లో మన టెస్ట్ టీం ఆడుతున్నప్పుడు ఒక ఆల్మోస్ట్ బీ టీం లాంటిది పంపించారు. రాహుల్ ద్రావిడ్ వాజ్ ది కోచ్ అట్ దట్ టైం. అప్పటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కోచ్ కాలేదు టీంకి. అప్పుడు వెళ్ళినప్పుడు మొదటి 2 వన్ డేస్ మనం గెలిచాం కాబట్టి ఆ సిరీస్లో, ఇదే శ్రీలంకలో. థర్డ్ మ్యాచ్లో 5 డెబ్యూ ఇచ్చాడు. నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకరియా లాంటి వాళ్ళందరూ డెబ్యూ చేశారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఆడలేదు వన్ డేస్. వాళ్ళందరూ డెబ్యూ చేసిన మ్యాచ్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళినప్పుడు అక్కడ మనం ఓడిపోయాం. అంతకుముందు 2017లో ఓడిపోయాం. 2014 తీసుకుంటే శ్రీలంకతో మనం ఓడిపోయిన 4 వన్ డే ఇంటర్నేషనల్స్. అంత మంచి రికార్డు ఉంది, ఇంపెకబుల్ రికార్డు ఉంది మనకి. ఇక్కడ ఓడిపోలేదు, మ్యాచ్ టై అయింది. బట్ గెలవాల్సిన మ్యాచ్ టై చేసుకోవడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హ్యాపీగా ఫీల్ కాడు. ఈవెన్ T20స్లో కూడా ఒక మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది, అక్కడ సూపర్ ఓవర్లో ఈజీగా గెలిచారు, కంబ్యాక్ అయ్యారు ఆ మ్యాచ్లో. యాక్చువల్గా ఓడిపోవాల్సిన మ్యాచ్లో కంబ్యాక్ అవ్వడం అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇక్కడ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు, టై చేసుకున్నారు, ఓడిపోయినట్టు ఆల్మోస్ట్. సో ఇది ఈ టై డెఫినెట్గా ఇబ్బంది పెడతారు. నాకు డిఫీట్ అనే వస్తుంది ఎందుకో. అది ఐ ఫీల్ దట్ టై అయినప్పుడు కొన్నిసార్లు రిలీఫ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఇండియా గెలవాల్సింది. యాక్చువల్లీ బాల్స్ కూడా 13 బాల్స్ మిగిలి ఉన్నాయి ఇంకా. బట్ స్టిల్ ఈ టై ఎందుకో మనకు నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఇండియా బ్యాటింగ్ కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. నెంబర్ 8లో సంబడి లైక్ శివం దుబే కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8, బౌల్ ద బ్యాటింగ్ ఉన్నట్టు, డెప్త్ ఉన్నట్టు లెక్క. ఇండియా ఒక మిస్టేక్ చేశారని నాకు అనిపించింది. ఏంటంటే దే ప్లేడ్ 2 పేసర్స్, ఓకే, సిరాజ్ అండ్ హర్షదీప్, 3 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో వెళ్ళారు, ఓకే, అది కూడా ఓకే. శివం దుబేని తీసుకున్నారు థర్డ్ సీమర్గా. దాని బదులు రియాన్ పరాగ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే శ్రీలంక 3 స్పెషలిస్ట్ స్పిన్నర్స్తో పాటు వాళ్ళ కెప్టెన్ అసలంక అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అతను బౌలింగ్కి రావడం, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, క్రూషియల్ ఓవర్స్ వేయడం, 3 వికెట్లు తీయడం, అది మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అయింది యాక్చువల్గా. సో వాళ్ళకి 4 స్పిన్నర్స్తో వెళ్ళారు వాళ్ళు ఆ స్పిన్ ట్రాక్ పైన, అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. అలా ఇండియా ఏంటంటే దే హ్యాడ్ జస్ట్ 3 స్పిన్నర్స్. మన సుమన్ గిల్ చేత కూడా ఓవర్ ఇచ్చారు, 14 రన్స్ ఇచ్చాడు, ఒక ఓవర్ 6 ఇచ్చాడు. అలాగే రియాన్ పరాగ్ ఉండుంటే దూబే ప్లేస్లో బాగుండేదేమో, ఇండియా రెస్ట్రిక్ట్ చేయగలిగి ఉండేవారు. సో స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది ఆ పిచ్లో. ఇనీషియల్గా నిస్సంక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఎప్పటిలాగా మంచి ఫామ్ని కంటిన్యూ చేశాడు. T20స్లో కూడా ఈ వాజ్ వెరీ గుడ్. అతను 50 చేశాడు, మిగతా అందరూ కొలాప్స్ చెప్పినట్టు 101 for 5. ఆ స్టేజ్లో వచ్చాడు దునీత్ వెల్లాలగే. గతంలో కూడా ఇండియాకి ట్రబుల్ ఇచ్చిన ఆల్రౌండర్ అతను. మేబీ మెట్ గెట్ IPL కాంట్రాక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఆక్షన్. కుడ్ హ్యాపెన్, కుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఆ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అతను, బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా. సో
వెళ్ళాలగే అగ్రెసివ్గా ఆడాడు, సిక్స్లు కొట్టాడు, ఫోర్లు కొట్టాడు, తర్వాత స్లో వచ్చాడు. అతను ఈ హ్యాడ్ పార్ట్నర్షిప్ విత్ లియనగే, హ్యాడ్ పార్ట్నర్షిప్ విత్ హస్సరంగా, ఈ హ్యాడ్ పార్ట్నర్షిప్ విత్ అఖిల్ ధనంజయ. సో అతను చేసిన పార్ట్నర్షిప్స్ వల్ల 230 చేయగలిగారు వాళ్ళు. ఈ రిమైండ్ నాట్ అవుట్ అది ఇంకా 67 నాట్ అవుట్ ఉండిపోయాడు. సో అతను ఆడిన ఇన్నింగ్స్ దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఇండియన్ బౌలర్స్ మొదట్లో బాగా అక్షర్ స్పెల్ తొందరగా కంప్లీట్ చేశారు. యాక్చువల్గా ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుండేది, అక్షర్ కానీ వాషింగ్టన్ కానీ, ఎవ్రీబడి ఆల్ 3 స్పిన్నర్స్ ట్రబుల్డ్ దెమ్, నో డౌట్, పర్లేదు. కానీ మనకి ఆ పార్ట్నర్షిప్స్ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దానివల్ల కుల్దీప్ ఆల్సో గాట్ వికెట్, బట్ జనరల్గా వాళ్ళు 101 ఫర్ 5 నుంచి 230కి రావడంలోనే ఇండియా చాలా వరకు మొమెంటం కోల్పోయింది. మొమెంటం షిఫ్టెడ్ టు శ్రీలంక. బట్ వెన్ ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, రోహిత్ శర్మ వాజ్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్. సెకండ్ బాల్ 6 కొట్టాడు. హీ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. మామూలుగా వరల్డ్ కప్ తర్వాత ఏమాత్రం క్రికెట్ ఆడలేదు, ఇవన్న హాలిడే, బట్ రోజు క్రికెట్ ఆడుతున్నట్టుగా ఆడాడు. ఆల్మోస్ట్ అతని హాఫ్ సెంచరీ వాజ్ లైక్ టీ20 ఇన్నింగ్స్. 3 6లు కొట్టాడు. ఈ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. శుభ్మన్ గిల్ మరోవైపు టోటల్గా స్ట్రగుల్ అయ్యాడు. శుభ్మన్ గిల్ వాజ్ ఫస్ట్ గో అండ్ రోహిత్ అవుట్ అయ్యాడు. సో అక్కడి నుంచి వికెట్స్ పడడం మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ కూడా పెద్దగా రన్స్ చేయలేకపోయాడు, శ్రేయస్ అయ్యర్ రన్స్ చేయలేకపోయాడు. ఇద్దరు 20s మాత్రం చేశారు. సో చాలా టఫ్ అయిపోయింది. 5 వికెట్లు ఎప్పుడైతే పడ్డాయో టఫ్ అయిపోయింది. తర్వాత దెర్ వాజ్ ఏ 50 runs పార్ట్నర్షిప్, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్. వాషింగ్టన్ సుందర్ ముందు పంపించారు. అదేదో సునీల్ నారాయణ లాంటి ఎక్స్పెరిమెంట్ కాదు అది. అతను ముందు పంపడానికి కారణం ఏంటంటే ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. అక్కడ స్పిన్నర్స్ బాగా హెల్ప్ ఉంది. అలాంటప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెట్టాలి, ముందు పంపించారు. బట్ ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు అఖిల ధనంజయకి. సో వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడిన తర్వాత అక్షర్ అండ్ రాహుల్ మధ్య ఒక మంచి పర్పస్ఫుల్ పార్ట్నర్షిప్ చూసి స్లో అండ్ స్టడీగా వాళ్ళు సింగిల్స్ తీస్తూ ఒక స్టేజ్ వచ్చినాక దే స్టార్టెడ్ హిట్టింగ్ బౌండరీస్. సో వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ తమ గ్రిప్లోకి తెచ్చుకున్నారన్న టైంలో ఇంకొంచెం రెస్ట్రైంట్ చూపించాల్సిందేమో రాహుల్. కానీ ఏంటంటే తొందరపడ్డాడు కొంచెం. మరొక పెద్ద ఒక స్వీప్ షాట్ ప్రయత్నం చేశాడు హస్రంగా, అతను అవుట్ అయ్యాడు. తర్వాత అక్షర్ అసలంకాకు అవుట్ అయ్యాడు. బాల్ కొంచెం టర్న్ అయింది, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, కీపర్ క్యాచ్ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరు అవుట్ అయ్యేసరికి టెన్షన్ మొదలైంది. శివం దుబే వచ్చాడు. శివం దుబే కూడా కొంచెం కాన్షియస్గా స్టార్ట్ చేసిన, అతను 2 6లు కొట్టాడు. దానివల్ల ఈజీ అయింది. మరోవైపు వికెట్లు పడుతున్నాయి. సిరాజ్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ శివం దుబే ఇంకా ఒక బౌండరీ కొట్టి ఇంకా విక్టరీ 1 రన్నే కావాలన్న టైంలో అతను కొంచెం టెంటేటివ్గా ఆడాడు. హి వాజ్ ఆల్సో అవుట్. ఎల్బిడబ్ల్యూ రివ్యూకి వెళ్తే అది ఎల్బిడబ్ల్యూ అని తేలింది. ఆ నెక్స్ట్ బాల్కి అవుట్ అయ్యాడు హర్షదీప్. అసలంక వాజ్ ది చీఫ్ రెక్కర్ అక్కడ. సో ఇంకా 13 balls మిగిలి ఉండగానే ఇండియా టై మాత్రం చేసుకోగలిగింది. స్కోర్స్ లెవెల్ అయిన తర్వాత 1 run అవసరమైన టైంలో ఇండియా కుడ్ నాట్ గెట్ త్రూ. సో ఈ టై చాలా ఇబ్బంది పెడుతుంది ఇండియాని, డెఫినెట్గా ఇబ్బంది పెడుతుంది. అంత మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి ఒక చిన్న స్కోర్ 230ని చేయలేకపోవడం, అది కాక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా క్విక్ టైంలో వచ్చిన తర్వాత కన్సాలిడేట్స్గా చేసుకోవాల్సింది పోయి ఇబ్బంది పడడం అనేది. పిచ్ టఫ్గా ఉంది, నో డౌట్ పిచ్ టఫ్గా ఉంది. కానీ ఇంత లాంగ్ బ్యాటింగ్ లైనప్ దాన్ని చేయలేకపోవడం నిజంగా డెఫినెట్లీ కోచ్ గంభీర్ వీళ్ళందరికీ ఒక క్లాస్ పీక్ ఉంటాడు. ర్యాప్ అందరు నకిల్స్ తప్పకుండా జరిగి ఉంటుంది. సో ఈ మిగతా 2 మ్యాచ్లో చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ అవుతారు ఇండియా. కానీ ఇది మాత్రం కాస్త ఎంబారెసింగ్ టైగానే చెప్పాలి, కొంచెం ఇబ్బంది పెట్టే టైగానే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి.